ఎగరవేసి
నీవెంత బ్రతికినా, ఎంత ఐశ్వర్యాల్లో బతికినా, ఎంత తలదూకి బతికినా, రాజ అనుభవాలు అనుభవించిన, కళాకాండాలు అనుభవించిన, లోకములో ఉన్న శ్రేష్టమైన భోజనం తిన్నా, ఒకనాడు సమాధిలో ఈ శరీరం మన్నైపోవాల్సిందే. పేదవాడు ఒకటే, నేను ఒకటే, నువ్వు ఒకటే, రాజు ఒకటే, అందరూ ఒకటే. తప్పదు అది. అంతకు ముందు తీర్పులోకి రాకుండా ఆయన నువ్వు ప్రేమిస్తే చాలు. దేవా, నేను నీవాడనై ఉండగోరుతా అనుకొని నువ్వు ఒక మాట అని హృదయపూర్వకంగా వస్తే నీ సమస్త బాధలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు ఇవన్నీ కడతీర్చగలిగిన ప్రభువు నీకు తోడై ఉంటాడు. సదాకాలం నేను నీకు తోడై ఉంటాను. రెండవది, దేవుడు దైవశక్తి. శిలువ అనేది దేవుని శక్తి. ఇందాక చదివాం కదా, 18వ వచనం. అది ఏమని చూసాం? శిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. అందుకే ఆ శిలువ మీద ఉన్న యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే ఆ యేసుక్రీస్తు దగ్గర నుండి జారిపోతామేమోనని పరీక్షించుకోవాలి. ఆ దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి అనేది మనం చూపడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన శిలువలో ఏం చేశాడే అంటే, శిలువలో ఆయన చేసిన పని ఏంటి అంటే, మనం 2 విషయాలు మన బైబిల్లో చూద్దాం. 2 విషయాలు ముందు చూద్దాం. ఒక్కసారి మనం తీద్దామా? రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని తీస్తే, ఆ 3వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను, 22 నుంచి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైన నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసులోనికి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చుటకుతున్నారు. పూర్వము చేయబడ్డ పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున, చూసారా, అవన్నీ ఉపేక్షించాడంట. ఉపేక్షించినందున ఏమని ఉంటుంది అక్కడ చూడండి, ఆయన తన నీతిని కలపరచును. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచను. దేవుడి కాలమున తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడుగాను యేసునందు విశ్వసించిన వారిని నీతిమంతుడుగాను తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. ఆ కలువరి మీద ఇచ్చడానికి ఆ శక్తి ఎంతదో చూడండి. ఓర్మితో ఆయన ఓర్చుకొని మన పాపాలను తుడిచివేసి, ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేశాడు. అది శక్తి, శిలువ యొక్క శక్తి. ఇంకా 5వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో కూడా మనం కొన్ని విషయాలను చూడవచ్చు. 2వ వచనంలో నుంచి చూస్తే కొన్ని విషయాలు ఆయన దేవునితో సమాధానపరిచాడు. మొదటి వచనం. 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసమున ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి అతిశయించుచున్నాము. ఆయన కృప, ఆయన మహిమైశ్వర్యం, వీటన్నిటిని అతిశయించడానికి ఆయన శక్తి ఉంది మనకు. ఆయన శక్తి ఉంది మనకు. ఈ శిలువలో ఒకరు అడిగారు నన్ను, ఒక దిక్కున ఈ పాట పాడుతా అడిగారు. అంతా అయిపోయినాక, పాస్టర్ గారు శిలువలో ఏందయ్యా ప్రేమ పతాకం అని రాసేవన్నాడు. నిజంగా శిలువలో ప్రేమ పతాకం ఎగురవేశాడు ఆయన. ప్రేమ పతాకాన్ని ఎగురవేశాడు. ఒకసారి చూద్దామా? చాలాసార్లు చూసాం, ఈరోజు కూడా చూద్దాం. చాలాసార్లు చూసాం మనం. కొలసీ పత్రిక చాలాసార్లు చూసాం. అక్కడ విజయోత్సవం చేశాడు ఆయన. 2వ అధ్యాయం. మళ్ళా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి, పాతోళ్ళు ఉంటే నీ మీద దేవుని శిలువ పతాకం ఎగరేయబడకపోతే ఎగరవేసుకోవడానికి తరుణం. 20 సంవత్సరాల నుండి విన్నా, 30 సంవత్సరాలు వింటాం కాదు పని. చూడండి ఏమంటాడు ఆయన. ఏం చేశాడు? 13లో, మరియు అపరాధములను శరీరములు సున్నతి పొందక ఉండుట వలన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో ఏం చేశాడు?
సిలువను కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని బట్టి తెచ్చి బాహుటముగా అది సిలువలు ఎత్తేసాడు జయోత్సాహ పథకాన్ని బాహుటంగా. అది శక్తి, సిలువ యొక్క శక్తి. మన పాప పత్రాన్ని అంతా కొట్టేశాడంట. అంటే ఇక బాకీ లేదు, దేవుడికి మనకు బాకీ లేదు, ఒక్కట్లేదు. అది సిలువలో కొట్టి తుడిచేసాడు. నీ జీవితంలో జరిగిందా? నా జీవితంలో జరిగిందా? ఎన్నిసార్లు సిలువ ధ్యానం చేసుకున్నావు? ఎన్నిసార్లు సిలువ ధ్యానం గురించి ఆయన ఎక్కువ మాట్లాడి వాళ్ళకి మార్కులు వేయటానికి పోతున్నాం మనం. వాళ్ళకేంది మనం మార్కులు వేసేది? మన జీవితం ఏంది? వాళ్ళకేంది మనం మార్కులు వేసేది? పాస్టర్కేంది మనం మార్కులు వేసేది? నీ హృదయంలో జయోత్సాహం జరిగిందా? నీ హృదయంలో జయోత్సాహం జరిగిందా? నీవు జయోత్సాహం పొందావా? ఒక్కసారి అది గమనించు. ఈసారి కలువరిలో నాకు దేవుడితో చాలా సంబంధాన్ని కోరుకున్నాను. ఆయన నాది తీసివేశాడు అనేది నువ్వు చెప్పుకోగలవా? దేవుడై ఉండి మామూలు శరీరధారిగా వచ్చి తన దైవత్వాన్ని కూడా వదిలేసి తన శరీరత్వంలో ఒక బలి పశువుగా మన కోసం ప్రాణాన్ని పెట్టి కదా చేసిన గొప్ప ప్రభు ఏం కొట్టేశాడు? మన హృదయపు పత్రాన్ని కొట్టేశాడా? ఎన్నో సిలువ ధ్యానాలు ఉన్నాయి, ఎన్నో సిలువలు నేర్చుకున్నాం, కానీ ఈ పత్రం కొట్టేయకపోతే నిష్ప్రయోజనం. అదొక ప్రసంగంగా వినిపోతే నిష్ప్రయోజనం. అది ఒక శక్తిగా నువ్వు విన్నట్టయితే ఆ దేవుని శక్తి ఏం చేసింది అంటే నన్ను అతిశయింపజేసింది, నాకున్న తీర్పుని తీసేసింది, నాకు జయోత్సాహం చేసింది. నా పత్రాన్ని కొట్టేశాడు. ఎవరికైనా ఒక 10 లక్షలు మన బాకీ అనుకోండి, వాడు పత్రం దించేసి వద్దురా అంటే ఎంత ఉత్సాహం వస్తుంది, ఎంత ఉత్సాహం వస్తుంది. పోండ్రా మీరు చేసిన పాపాలన్నీ పోయినపోండి, నేను ఆ పత్రాన్ని కొట్టేస్తున్నానంటే ఇంకా అంతకంటే 10 ఇంతలు. గుండెలో ఉన్న భారం, పాపం అంత భారం ఏది లేదు గుండెకి. ఈ హార్ట్ అటాక్స్ చాలాసార్లు మన టెన్షన్స్ వల్ల వస్తాయి. ఆ టెన్షన్స్ మనసులో ఉండటం వలన అంటే ఏంది, మనిషిని ఒక ఫ్రీ చేసేసాడు. అదే అనశక్తి. ఇంకా ఒకటి ఏందంటే ఈ సిలువలో మళ్ళా మనం చూడగలిగిన ఇంకొక విషయం, దేవుని రాజ్య వారసులుగా చేసేసాడు మనల్ని. ఇక్కడే పౌలా, నీ పౌరస్థితి ఎక్కడుంది పౌలా? నువ్వు మాకు చెప్తుంటివి, నేను రోమా పౌరత్వం వాడిని, మీరు శిక్షించడానికి అధికారం లేదు, నా పౌరత్వం రోమాలో ఉంది, రోమా రాజు తప్ప నన్ను ఎవరిని శిక్షించలేదని చెప్తివే. ఇప్పుడు ఎక్కడుంది నీ పౌరత్వం? ఇప్పుడు ఎక్కడుంది పౌలా? నువ్వు దేవుని రాజ్యంలో ఎక్కడికి పోతున్నావు అంటే ఏం చెప్తాడు పౌలు? ఏ విధము చేతనైనా దేవుని పునరుద్ధాన బలాన్ని పొందాలని నేను అంత నష్టపరుచుకున్నాను, పెంటతో సమానంగా అనుకున్నాను. ఇప్పుడు నా పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. ఆ సిలువలో మానవుని ఏం చేశాడంటే రాజపౌరులుగా చేశాడు. చూద్దామా? వాక్యం కావాలి కదా, మనకు ఆధారం వాక్యం కావాలి అన్నిటికీ. ఒకసారి కొలసి పత్రిక 1:13 కొలసి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, చూసారా బిడ్డలారా, సిలువలో నీకు నాకేం దొరికింది? ఈ అంధకార లోకములో ఉండే రేపు ఓటు శక్తి కూడా అవసరం. నాకు నా కార్డు కూడా అన్నీ కొట్టేశాడు, నా పాపాన్ని కొట్టేశాడు. నేను ఈ లోకంలో చనిపోయి నరకానికి పోవాలా, అందరూ ఏడుస్తూ వచ్చి సమాధిలో పడేస్తారు. మళ్ళా వచ్చినాక వాళ్ళతో నాకు పని లేదు, కులంతో పని లేదు, చర్చితో పని లేదు. నేను లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చ్ నేను చచ్చిపోయినాక లేచి వచ్చి చెప్పలేను.
ఇవన్నీ కూడా అధర్మమైనవి, ఇవన్నీ కూడా ఆ స్థితికి తీసుకుపోయేవి కాదు. కానీ సిలువ ఏం చేసిందో తెలుసా? సిలువలో మనల్ని ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి ఏం చేశాడు? విడుదల కలగచేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. పరలోక రాజ్య నివాసులం. సిలువ ఎంత గొప్ప భాగ్యం! దాన్ని ముద్దు పెట్టుకోవటమేంది, దాన్ని ఇట్టంటమేంది, ఇట్టిట్ట అనుకోవటమేంది, సిలువను చూసి ఆ సిలువను ఒక చెక్కతో చేసిన ఈపుని పెట్టి మోయటమేంది, ఎన్నేంటి దానిలో ఆత్మీయంగా ఎన్ని సత్యాలు రాస్తుంటే ఆ సిలువనేంది మనం ఆటలాడేయటం. ఆ సిలువను ముక్కుతో వస్తుందా, అసలు దండం పెడితే వస్తుందా? ఆ సిలువ మీద జరిగిన ఆ శక్తి నీ హృదయంలోకి వచ్చిందా? నీ హృదయంలో ఉన్న అంధకారాన్ని తీసేసిందా? అంధకారాన్ని గాఢాంధకారం చేసుకుంటున్నారు కొంతమంది. మారటం పోయి ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. దేవుడు గుర్తులేదు, దేవుడి సేవకులు గుర్తులేదు, మంచి లేదు, చచ్చిపోయిన వాళ్ళు గుర్తులేరు, ఎవరు గుర్తుంటారా? నా పనే నేను మర్చిపోయే స్థితిలోకి వచ్చేసా. దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడని మర్చిపోయే స్థితిలోకి వచ్చేసా. సంపూర్ణంగా సాతాను చేతిలో వాడబడుతున్నా గురుగుల్లాగా. అలాంటి జీవితం నీకొద్దు, నాకొద్దు. అది భయంకర జీవితం. మన కుటుంబానికి ఒక అగ్ని, మనకొక కాష్టం నరకంలో. దేవుడు ఇంత పని చేయటానికి వచ్చాడు మనల్ని. ఇంకా చూద్దాం ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు. సాతాను మనల్ని ఏం చేశాడంటే సర్వలోకానికి వెళ్ళి, మత్తయి సువార్త 28:18, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, ఇంకా కింద అంతా చదివితే ఆ సువార్త అంతా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సువార్తను బంధిస్తున్నారు. సువార్త బంధించిన కానీ సువార్త బంధింపబడనేరదు అంటాడు పౌలు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడని రోమాలో బంధించేశారు ఆయన్ని. ఆయన ఏం చేశాడో తెలుసా? ఎఫెసీ, ఫిలిప్పి, కొలసి, ఫిలోమా 4 రాశాడు చెరసాల్లో ఉండి. అవి ఇప్పటికి సువార్త పనిచేస్తున్నాయి. ఆయన ఏం చెప్పాడో తెలుసా? సువార్తను నువ్వు బంధించినా సువార్తను బంధించబడ నేరదు. సువార్తను బంధించావనుకో నిన్ను, నీ కుటుంబాలను బంధిస్తాడు ఆయన. బంధిస్తాడు ఆయన సత్య సువార్తను బంధిస్తావా? ఎన్ని గుండెలు నీకు! ఆయన సువార్త ప్రకటించమని చర్చికి ఇచ్చింది. 4 గోడల మీద కూర్చొని ఆట ఆడుకోమని లేదు. 4 గోడల మీద కూర్చొని డబ్బులు లెక్క చెప్పుకోమని లేదు. ఆయన సత్య సువార్తని లోకంలో అనేకులు చనిపోతూ ఉంటే నువ్వు పోయి చెప్పొద్దా? ఈ వయసులో ఈ కాలంలో బాగలేనప్పుడు కూడా నేను చెప్తున్నాను, పోయి ఊళ్ళకు పోయి చెప్తున్నా. ఎందుకంటే నా ప్రాణం పోయే వరకు అదే పని. కొన్ని ఆత్మలు రక్షించబడాలి. నేను నిన్న ఒక దిక్కకు పోతే ఈ చర్చిలో ఉండిపోయిన ఆయన ఉన్నాడు. ఆ చర్చిలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. బ్రహ్మాండంగా అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు ఆనందిస్తాను నేను. ఎందుకంటే చాలామంది రక్షించబడిపోయిన బిడ్డలు ఉన్నారు, ఇక్కడ రక్షించబడ్డ బిడ్డలు ఉన్నారని. రక్షించబడాలి కదా, ఆయన సువార్త చెప్పాలి కదా. ఆయన చెప్పాడు కదా. చాలామంది ఈ దినాలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయనకు శిష్యులను చేసుకోమంటే వీళ్ళు శిష్యులు చేసుకుంటున్నారు. నాకు ఎవరు శిష్యులు లేరు. నన్ను ప్రేమించి నన్ను పగి తెచ్చి అధ్యార్థం పాస్టర్ గారు దేపంలో ఉన్నాడు అనేవాళ్ళు కనపడరు నాకు. నేను ఫోన్ చేయటం కూడా లేదు ఎవరికి. ఎందుకంటే ఏమేమన్నా అడుగుతానేమో అని భయం వేసిపోయిన కూడా కట్ చేసుకున్నా. కొంచెం ఒక్కొక్కసారి విసుకొచ్చేస్తుంది కదా, నా ఫోన్ కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే అంతా చేతులు చేసే వాళ్ళకి చేతులు ఎత్తకపోయి చేయకపోయి రెండు లేదు. అది నీకు నిజంగా సిలువలో రక్షించబడి ఉంటే ఆయన చెప్పిన వార్తను నువ్వు తప్పకుండా చేస్తావు. 3వది ఆరాధించటం. ఎలా ఆరాధించాలా? వ్యర్థమైన ఆరాధనమ్మా మత్తయి తీయండి. వ్యర్థమైన ఆరాధన అని చెప్తాడు. మనుషుల ఆరాధన ఆరాధిస్తే 15వ అధ్యాయం 6, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకంగా చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరుచుతుందరు కానీ వారి హృదయము ఏవట్టుగా ఉంది తెలుసా?
అరే వాడెవడో పాడుతున్నాడని నా కడుపులో మంట, వాడెవడో చెప్తున్నాడని నా కడుపులో మంట. మళ్ళీ నేను క్రైస్తవుని, 50 సంవత్సరాలు ఈడ క్రైస్తవుని, నాకు ఈ కుళ్ళు గుణం పోలా. పెదవులతో పాడటం, వాక్యాన్ని విన్నట్టు వినటం, హృదయంలోకి వాక్యం పోకుండా ఉండటం, మనుషులు కల్పించింది తీసుకుపోయి లేచి ఎగరటం, పాటలు పాడటమా? ఏమంటాడో చూడండి ఈడ. ఇంకా హృదయం నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించు పద్ధతులలో, దేవుడు కల్పించిన పద్ధతులు వదిలి మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారా? ఈ ప్రసంగం అంతా వదిలిపెట్టి 2 పిట్టకథలు ఏదైనా ఒక మిమ్మల్ని నవ్వించుంటే ఎంత సంతోషంగా ఉందరు. ఇది కష్టమైన బాధ. మీ హృదయాలు మారాలా, ఆరాధన కూడా మారాలా. యేసు ప్రభు చెప్పిందే మనకు ఆదరణ, అదే మనకు ఆరాధన. చూద్దామా ఒక్కసారి ఏం చెప్పాడు? సమరయ స్త్రీ మార్పు చెందినాక చెప్పిన మాటలు చూడండి. ఆయన ఏం చెప్తాడు? అది మన ఆరాధనకి ప్రాముఖ్యం. బ్యాప్టిస్ట్ ఒక రివైవల్ చర్చ్. నేను ఆమ్స్టర్డామ్ చిన్నప్పుడు పోయినా 83లో. ఆయన పిలిచాను నన్ను బెలిగ్రామ్. నేను పిలవలేదు, నేను అప్లై చేయలేదు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే బ్యాప్టిస్ట్ క్రిస్టియన్స్ బిబిలికల్ క్రిస్టియన్స్ అంట. ఆచారాలను తెచ్చిపెట్టుకునే క్రిస్టియన్ కాదు. ఈ రొట్టె తినకూడదు, ఒకే రొట్టె తినాలా, ఈడ ఎగరకూడదు, ఇట్లా పాడాలా అని ఆచారాలని బ్యాప్టిస్ట్ వాళ్ళు కాదు. ఎక్కడ తప్పు సిద్ధాంతాలు వస్తే ఆ తప్పు సిద్ధాంతాలు ఖండించేవాళ్ళు. రాను రాను మన వాసన పోయింది, మన వాసన పోగొట్టుకుంటున్నాం. వాళ్ళు ఖండించేవాళ్ళు, దేన్ని ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వేసి ఏం చెప్పాడు? 22వ వచనం చూద్దాం. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. యోహను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం పర్వతం మీద యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేది, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుతున్నాం. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. ఆయన 3 మాటలు చెప్తే దాన్ని మంట కలిపి యేసు ఎక్కడో ఉన్నాడో అని పెద్దగా అరుస్తున్నాం. హల్లెలూయా అనమంటే ఇంకా అందరు చేసేదేమో ఏమని. బైబిల్లో చేతులు ఎత్తేంది చెప్పండి? చేతులు ఎత్తేంది బైబిల్లో? నువ్వు ఇటు చేయి దేవుని మందిరంలో ఎత్తే మనకేమండి? నా ప్రార్థన ధూపము నేను చేతులెత్తుట సాయంకాలపు, నీ జీవితమే నైవేద్యంగా ఇవ్వకుండా చేతులు ఎందుకు ఎత్తుతావు? వేషధారివా? బైబిల్ అదే చెప్తుంది. వేషధార ఆరాధన ఏంది? నాకు నువ్వు అంకితం కావాలా? నన్ను ఆరాధించడానికి నీ ఆత్మ ఆరాధించాలా, శరీరం కాదు. శరీరాన్ని తృష్ణ చేసుకుని శరీరాన్ని ఆరాధించడానికి అనుకూలపరుచుకుంటేట 3 తీస్తారా పిలిపి? ఎందుకనగా ముందక్కడ శరీరమును ఆధారము చేసుకొని ఆరాధించు చేయకూడదు. శరీరాన్ని ఆధారం చేసుకునేది ఏంది? మట్టిలో పోయే శరీరాన్ని. ఈ పాపము చేసిన చేతుల్ని నేను ఎన్ని కవిత్వాలు రాశాను, ఎన్ని నవలు రాశాను. ఇది ఒక పనికి మాలను చెయ్యి. యేసుక్రీస్తు నమ్మటం వల్ల నా చెయ్యికి ఆయన పాటలు రాయటం వచ్చింది, 20 పుస్తకాలు రాయటానికి వచ్చింది. దీన్ని మార్చేశా, నా చేతిని మార్చుకున్న యేసుప్రభు అన్న. అదంత భయంకరమని రాసింది, అంత భయంకరమైనది రాసింది. అంత పెద్ద జనాన్ని ఆశ్రయించజేశా నేను. అంత పెద్ద జనాన్ని ఆశ్రయించజేశా. ఎక్కడున్న వాళ్ళు కూడా నా కవితలు పడిపోయేవాళ్ళు, నాకు లెటర్స్ వచ్చాయి. ఇంకా ఒక పెద్ద సంగతి, చెప్పకూడని సంగతి కూడా చెప్తున్నా. మాకు ఎంగేజ్మెంట్ అయినా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఇంకొక అమ్మాయిని తీసుకొని నా కవిత్వాలు చదివి నేను చేసుకోవాలి ప్రభుదాసుని అని. ఎంత చెడ్డ చెయ్యో ఇది. ఈ చెడ్డ చైతన్యం మార్చుకున్నా. ఆయన పుస్తకాలు రాయటానికి మార్చుకుని, ఆయన మార్చుకున్నా. ఇంకా సాతాను నన్ను చాలా గెలుగుతున్నాడు.
అవి గెలుగుతూ ఉంటే నేను ప్రతి ఉదయకాలం లేచేది కాలం కింద కూడా పెట్టను. దేవా ఈరోజు శోధనలు రావచ్చు, కానీ నేను దాంట్లో పడకూడదు. నన్ను నువ్వు కాపాడాలి, నన్ను నువ్వు కాపాడాలి. ఆరాధన అంటే ఏంటండి? ఎగరటమా? శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దని బైబిల్లో ఉంటే మనుషులు కల్పించే పద్ధతులు ఏంది? ఇంకొకటి ఏంటంటే పితృపారంపర్యమైన వాటిని విడుదల చేయాలి. పరిసయ్యులు, శాస్త్రులు పితృపరంపరమైన అన్నీ చేశారు. మత నీతి కంటే, వేషధారుల యొక్క అధిక నీతి కంటే అసలైన నీతి ఏందో తెలుసా? మొదటి యోహోను పత్రిక 1:7 చూస్తే, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. యేసు రక్తం. దాదాపు సంఘ జ్యోతిలు వేస్తున్నా నేను, అప్పుడప్పుడు వేస్తున్నా. 8 పనులు చేస్తుంది యేసు రక్తం. పాపాలను తీసేయటం కాదు, దేవుని సంఘం కూడా ఆయన రక్తం. ఇది ప్రభుదాసుది కాదు. ఎవరైనా నాది అంటారేమో, క్లెయిమ్ చెల్లించాలా దేవుని దగ్గర. నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. ఈ సంఘం చూస్తారా? బైబిల్ తీయండి ఒకసారి. ఈ సంఘం అపోస్తుల కార్యం 20:28 చూడండి. ఈ సంఘం ఎవరిది అసలుకి? 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదిస్తే ఇక్కడ నాదంటారు ఏందయ్యా? యేసు కల్వరి రక్తం నన్ను పవిత్రము చేయటమే కాదు, ఆయన సంఘాన్ని ఇచ్చింది. అందుకే నేను 2 సంఘాలు కట్టించినా పెద్ద ఇప్పుడు కోట్లు అవుతాయి. నేను కోటీశ్వరుని అయి ఉంటే నాకు అక్కడ ₹1 తెచ్చుకోను, రాసి చేశాను. నాది కాదు. నా బిడ్డలు కూడా అందుకు ఒప్పుకున్నారు. అది గొప్పతనం. అవి మాకొద్దు. పుస్తకాలు కూడా మాకొద్దు. పుస్తకాల రైటింగ్స్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చా. యూట్యూబ్ది కూడా ఇచ్చేసా బయట వాళ్ళకి, నమ్మకమైన వాళ్ళకి. ఒకవేళ నేను మొదటిసారి పుస్తకం రాసినప్పుడు సంఘజ్యోతి నేర్పిమన్నా, ఒప్పుకోలేదు వాళ్ళు. ఈరోజు 20 బుక్కులు రాసిచ్చేవాడిని, ఒక్కదానికే పోగొట్టుకున్నారు అల్పంగా. కాబట్టి దేవుడు మనతో ఉంటాడు. ఆయన రక్తం మనకు విజయం ఇస్తుంది. ఆయన రక్తం మనకు కృప చూపిస్తుంది. ఆ సిలువ అట్లా చూపిస్తే సిలువ అనుకోగాకండి, అది మన హృదయంలోనికి రావాలి. పాపపత్రాన్ని కొట్టేయాలి. ప్రార్థన చేసుకున్నావా? వచ్చే వారం ఇంకా కొన్ని చూస్తాం. సిలువ. జీవాధిపతి, నీ పాదాలకు ఎంతో వందనాలు. సిలువ ద్వారా మీరు చేసిన మహా గొప్ప కార్యాలు మరచిపోయి ఏదో పాట పాడుతున్నాం, ఏదో ప్రసంగం చేస్తున్నాం, ఏదో వేరుగా తలంచుతున్నాం. మా పాపపత్రం కొట్టబడలేదు దాని మీద. ఈ దినం అలా నిర్ణయించుకున్న బిడ్డలందరినీ దీవించండి. వాడి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాంటి బిడ్డల కుటుంబాలు వర్ధిల్ల చేయండి. నీ సన్నిధి కాంతిలో వారి ప్రతి అవసరతలు తీర్చండి. యేసుని ప్రభువుగా వారి హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.